నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. హలో అండి. నేను మీ రమ్య. 8వ భాగంలో ఏం జరిగిందంటే, కళ్యాణికి తన శిష్యురాళ్లతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఓ పక్క కళ్యాణి గురించిన కబుర్లు ఉత్సాహపరుస్తుంటే, తన ఆరోగ్యం క్షీణించడాన్ని పట్టించుకోడు సాంబయ్య. కళ్యాణి డాన్స్ స్కూల్ పెట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గుడిలో ఉత్సవం చేస్తుంది. సాంబయ్యకు ఆరోగ్యం సరిగ్గా లేదని కేబుల్ రావటంతో కళ్యాణి ఇండియా వస్తుంది. ఇదండి 8వ భాగం వరకు జరిగిన కథ. 9వ భాగంలో ఏం జరగబోతుందో చూసేద్దాం రండి. ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. నాన్నగారు ఇక్కడే ఉంటున్నారు. పద కళ్యాణి. చైతన్య, గురుగారు ఎక్కడున్నారు? పదండి. గురుర్బ్రహ్మా బ్రహ్మా గురుర్విష్ణుః విష్ణుః గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః గురవే నమః గురవే నమః. నాన్నా, నాన్నా, నా బంగారు తల్లి కళ్యాణి, నేను చూస్తుంది నిజమేనా? నిజమే నాన్నా. చైతన్య అన్ని విషయాలు చెప్పాడు. కళ్యాణి ఇంత హఠాత్తుగా? అవును మాస్టర్, మీ పరిస్థితి చూసి కళ్యాణ్ని నేనే పిలిపించాను. పదని నాన్నా, ముందు హాస్పిటల్కి వెళ్దాం. వద్దమ్మా, నా బంగారు తల్లివి వచ్చేసావుగా, ఇంక నా జబ్బులన్నీ తగ్గిపోతాయి. మాస్టారు, మీ మొండితనమే మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చింది. మీరు ఇలా అనారోగ్యంతో బాధపడుతుంటే కళ్యాణి తన నాట్యం మీద మనసు లగ్నం చేయలేదు, మీ ఆశయమూ నెరవేరదు. బాబు అలా గనకు, అలా జరగడానికి మాత్రం వీల్లేదు బాబు, వీల్లేదు. అయినా ఆరోగ్యం ఇంతలా పాడయ్యేంత వరకు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు నాన్నా? కళ్యాణి, నువ్వు పంపిన డబ్బంతా మాస్టర్కి ఇచ్చాను. హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. కానీ ఆ డబ్బంతా నీ పేరున బ్యాంకులో జమ చేశారు. ఏమిటి నాన్న ఇదంతా? పదండి వెళదాం. చిన్నప్పుడే నాన్నను దూరం చేసుకున్న నన్ను కష్టపడి పెంచి ఇంతదాన్ని చేశావు. నేను పంపుతున్న డబ్బు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాడుకోలేదంటే నన్ను పరాయిదానిగా చూస్తున్నావా నాన్న? లేదమ్మా కళ్యాణి, నువ్వు నా పంచ ప్రాణాలమ్మా. చూడు కళ్యాణి, ఈ జపం చేసుకుంటూనే ఇంటికి వెళ్ళమన్నా వెళ్లకుండా గుళ్ళోనే ఉంటున్నాడు. అవునక్క, నువ్వు వెళ్ళినప్పటి నుంచి నాన్న గుళ్ళోనే ఉంటున్నారు. అమ్మా నేను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అలాగా? ఈ రోజు నుండి మీరు నా మాట వినకపోతే నా మీద ఒట్టే. అలా మాట్లాడగమ్మా. అయితే పదండి హాస్పిటల్కి. వీరయ్యా, వెళ్ళొస్తాను. అలాగే గురుగారు.
ఏం పర్వాలేదమ్మా, అంతా చెకప్ చేశాను, అంతా బాగానే ఉంది. కంగారు పడక్కర్లేదు, ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. వెళ్ళొస్తామండి. హలో సాంబయ్య, ఏమ్మా కళ్యాణి, ఎప్పుడొచ్చారు? మిమ్మల్ని కలుద్దామని వచ్చా మావయ్య, మీరు లేరు, అందుకని. ఇదేమిటి సాంబయ్య, నువ్వు మరీను నేను లేకపోతే మాత్రం ఈ ఇల్లు నీది కదా, ఇదేమన్నా పరావాళ్ళ ఇల్లు అనుకుంటున్నారా? నో, ఇంకా మీరేం మాట్లాడకండి. నేను డాక్టర్ దగ్గర నుంచే వస్తున్నాను. మీకు పూర్తిగా రెస్ట్ కావాలని చెప్పారు డాక్టర్. మీకు పూర్తిగా నయం అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకేం మాట్లాడకండి. పదండి లోపలికి పదండి బాబు గారు. నేను చెప్తున్నాను కదా, పదండి. చాలా శ్రమ పెడుతున్నాం బాబు. నాన్నగారు లేవండి, మందులు వేసుకుందరు గాని. ఎందుకమ్మా నీకు ఆ శ్రమ? నే వేసుకుంటాగా. ఊరుకోండి నాన్న, మీరిలా అంటూనే ఆరోగ్యం పాడు చేసుకున్నారు. మందులు వేసుకుంటే గాని విడిచిపెట్టవుగా. కూర్చో తల్లి. చెప్పండి నాన్న. అమెరికాలో మన జానకి ఎలా ఉందమ్మా? జానకి బానే ఉంది నాన్న, కానీ దాన్ని నేను మార్చలేకపోయాను. సరేలేమ్మా, ఏం చేస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళిన మన వాళ్ళు మన సంస్కృతి మర్చిపోలేదు కదా. అవును, నీ కృషి ఎంతవరకు ఫలించిందమ్మా? మీరే చూస్తారుగా నాన్న. ఈ వారంలో జానకితో పాటు నా స్టూడెంట్స్ కూడా కొందరు వస్తున్నారు. నేనేం సాధించాను అనేది వాళ్ళని చూసి మీరే చెప్పాలి. నాకు తెలుసు తల్లి, తన కృషి ఫలించే వరకు నా బంగారు తల్లి పట్టిన పట్టు విడిచిపెట్టదని నాకు తెలుసుగా. ఫాలభాగాంచిత భవ్య కుంకుమ చిహ్నము ఉదయ భాస్కరుని రుచి ఒప్పు మీరా తుమ్మెదల్ దమిలిన తమ్మిరే కులవలే కొసరేలు కందోయి కుశల మొసగా చెవుల దిద్దుల రుచి చిరునవ్వు జోడై చెక్కుటద్దాలపై చిందులాడా రత్నహారములు రమున రంగులీనా అమిత శుభముల సగు ఆయుధముల దాల్చే పదునెనిమిది కరముల వరకు దుర్గా సింహవాహిని మమ్ము రక్షించుగాత. సుమతి, ఫైల్ దొరికిందా? ఇదిగోనండి మీ ఫైలు. అవును, మీరు బయటకు వెళ్ళిపోతున్నారంటే అమెరికా నుండి పిల్లలు వస్తుంటేను. I have got some urgent work outside. They are coming. I will come soon. వచ్చేస్తాను. Don't worry. Bye bye. జాగ్రత్త. హలో మిస్టర్ సాంబయ్య. చెప్పండి బాబు. I have got some important work outside. So అమెరికా నుంచి పిల్లలు వస్తున్నారు కదా, చూసుకోండి. నేను వచ్చేస్తాను. బాయ్. Hi, Dad. లోపలికి వెళ్ళండి. Okay. I will just come. See you later. See ya. మన వాళ్ళంతా వచ్చేసారే. రండమ్మా రండి. నాన్నగారు, నా స్టూడెంట్స్ వచ్చారు. రండమ్మా రండి. నమస్కారం అమ్మా. నాన్నగారు, తనేమో సాగరి, కూర్చో తల్లి. ఈ అమ్మాయేమో నిషా, ఈ అమ్మాయి మాధురి. పర్వాలేదు, కూర్చో అమ్మా. ఈయనెవరో తెలుసా? యువర్ డాడ్, రైట్? యా.
చైతన్య ఇటొచ్చి కూర్చో. పర్వాలేదు మాస్టారు, వస్తాను కళ్యాణి. రామ్మా అలా కూర్చో. అమ్మా మీ ప్రయాణం సుఖంగా జరిగిందా?